ఈరోజు మేము వచ్చేసాము చౌమల్ల ప్యాలెస్కి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చౌమల్ల ప్యాలెస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాము. సో అదే మన చౌమల్ల ప్యాలెస్. సో ఇక్కడ అడల్ట్ సిటిజన్కి అయితే 100 రూపీస్, అదే చిల్డ్రన్కి అయితే 40 రూపీస్ అండ్ మొబైల్ ఫోటోగ్రఫీ టికెట్ అయితే 50 రూపీస్. సో ఇది చౌమల్ల ప్యాలెస్ మెయిన్ ఎంట్రన్స్, ఇది మెయిన్ హాల్ అనమాట. సో ఈ చౌమల్ల ప్యాలెస్ మొత్తం అయితే మొఘల్ ఆర్కిటెక్చర్తో అయితే ఉంది. సో ఈ చౌమల్ల ప్యాలెస్ ఆర్కిటెక్ట్ అయితే నిజాం సాల్బాట్ జంగ్. ఈ చౌమల్ల ప్యాలెస్ ఏంటంటే, ఈ చౌమల్ల ప్యాలెస్ ఫ్రంట్ సైడ్ అది దర్బార్. సో అక్కడ కింగ్ కూర్చుంటారు. అది కింగ్ కూర్చునే ప్లేస్, అది మెయిన్ మిడిల్లో సెంటర్లో అయితే ఉంది. సో చౌమల్ల ప్యాలెస్ అనేది అదొక ప్యాలెస్, బట్ అది ఇప్పుడు ఒక మ్యూజియంగా అయితే కన్వర్ట్ చేశారు. సో ఆ చౌమల్ల ప్యాలెస్ ఏంటి అండ్ ఆ చౌమల్ల ప్యాలెస్ హిస్టరీ అయితే ఈ రూమ్లో ఉంది. సో ఇక్కడ యాంటిక్ కరెన్సీ కలెక్షన్ అయితే ఉంది. సో ఇదంతా ఏన్షియంట్ కలెక్షన్. ఇది ఒక మినీ ప్లానింగ్. ఒక బిల్డింగ్ కానీ ఒక ప్యాలెస్ కానీ కన్స్ట్రక్ట్ చేసే ముందు ఇలా చిన్న మినీ ప్లానింగ్స్ అనేవి అయితే ఉంటాయి. సో ఇది చౌమల్ల ప్యాలెస్ బ్యాక్ యార్డ్. సో ఇది మనం ఇంకో హాల్లోకి అయితే వచ్చాము. ఇక్కడైతే బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీస్, ఇంకా పెయింటింగ్స్, ఇంకా కలర్ ఫోటోగ్రఫీస్ అండ్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్యాలెస్కి సంబంధించిన హిస్టరీ ఈ ఫొటోస్ ఇంకా ఈ పెయింటింగ్స్లో అయితే ఉన్నాయి. ఆ కింగ్, ఆ క్వీన్, ఇంకా ఈ ఫ్యామిలీ అయితే ఈ చౌమల్ల ప్యాలెస్కి సంబంధించిన ఫ్యామిలీ గురించి అయితే ఉంది. ఈ ప్యాలెస్ యొక్క ఓనర్ అయితే అజీమ్ జా. ఈ అజీమ్ జా ఫ్యామిలీ, ఇంకా ఆ ఫ్యామిలీ చౌమల్ల ప్యాలెస్లో అక్కడ జరిగిన మీట్స్ అవన్నీ అయితే ఇక్కడ ఫోటోగ్రఫీస్లో ఉన్నాయి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ చిల్డ్రన్స్, వాళ్ళ కిడ్స్ ఫొటోస్ ఇవి. సో ప్యాలెస్ గ్రౌండ్ సైడ్ అయితే మనం చూసాము. ఇప్పుడు ప్యాలెస్ అప్స్టైర్స్ ఎక్కి మనం పైకి అయితే వెళ్తున్నాము. ఈ ప్యాలెస్ అయితే కిలావాట్ అనే ఏరియాలో అయితే ఉంది. ఇది చార్మినార్కి ఇంకా లాద్ బజార్కి అయితే చాలా నియర్ బై డిస్టెన్స్లో ఉంది. ఇదంతా ఏన్షియంట్ టైమ్స్లో కింగ్స్ యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్. ఈ ఫర్నిచర్, ఇంకా ఈ గ్లాసెస్ అండ్ ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ ఒక టైంలో, ఏన్షియంట్ టైంలో కింగ్స్ యూజ్ చేశారు. సో ఇప్పుడైతే ఈ కలెక్షన్ చాలా తక్కువ. ఇప్పుడు ఇక్కడ చూడండి, అరబిక్ ఇంకా ఉర్దూలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాంప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింట్స్ అయితే ఉన్నాయి. ఇవి ఓల్డెన్ డేస్లో స్టాంప్స్ ఇంకా లాక్స్కి ఇంకా కొన్ని షీల్డ్స్కి యూజ్ చేసేవాళ్ళు. ఇది మిడ్ ఆఫ్టర్నూన్, సో సన్నీగా అయితే ఉంది. చౌమల్ల ప్యాలెస్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ప్యాలెస్ బ్యాక్ సైడ్ అయితే ఈ బ్యాక్ యార్డ్లో చాలా మంచి ల్యాండ్స్కేపింగ్ అయితే ఉంది. ఇది ఒక టామరిన్ ట్రీ అండ్ ఈ టామరిన్ ట్రీని వీళ్ళు ఇలా డిజైన్ చేశారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది ఒక కార్ మ్యూజియం. ఈ కార్ మ్యూజియంలో అయితే ఓల్డెన్ టైమ్ కార్స్ ఇంకా జీప్స్ అయితే ఉన్నాయి. ఇప్పటి కార్స్ లాగా ఇవన్నీ డీజిల్తో నడుస్తున్నవి అయితే కావు. ఇవన్నీ మోస్ట్లీ పెట్రోల్తో నడిచే కార్స్. ఈ పెట్రోల్ కార్స్ అయితే డిఫరెంట్ స్టైల్స్లో మనకి ఇక్కడ యూనిక్ స్టైల్స్లో అయితే ఉన్నాయి. ఇప్పటి కార్స్లో అయితే మనం ఇలాంటి మోడల్స్ అయితే చూడలేము. అండ్ ఈ కార్ మ్యూజియంలో మనం ఇక్కడ కార్ నేమ్, ఇంకా కార్ మ్యానుఫ్యాక్చర్ అయిన ఇయర్ కూడా ఇక్కడ కింద మెన్షన్ చేశారు. సో ఇది గ్లాస్లో ఉన్నాయి కాబట్టి మనకు అంత క్లారిటీగా అయితే లేవు, బట్ నేనైతే అన్ని నేమ్స్ అయితే క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేశాను. సో ఈ కార్ మ్యూజియం చూడడం అయిపోయాక నేను అలా బయటికి వస్తుంటే నాకు ఈ గార్డెన్లో ఒక ఆరెంజ్ ట్రీ అయితే కనిపించింది. చాలా ఆరెంజెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళబోయేది చౌమల్ల ప్యాలెస్ ట్రస్ట్ మ్యూజియం షాప్. ఇందులో మనము ఏది కొన్నా కానీ ఆ అమౌంట్ అంతా ఈ చౌమల్ల ప్యాలెస్ ట్రస్ట్కి వెళ్తుంది. సో ఈ షాప్లో అయితే మనకి కావాల్సిన ఐటమ్స్లో అన్ని కాస్మెటిక్స్, ఇంకా జ్యువెలరీ ఐటమ్స్, ఇంకా ఉమెన్ అండ్ మెన్కి సంబంధించిన జ్యువెలరీ ఐటమ్స్, ఇంకా డెకరేటివ్ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్, ఇంకా మనం చూడొచ్చు ఇక్కడ పర్ల్ బ్యాంగిల్స్, ఇంకా షెల్ బ్యాంగిల్స్, ఇంకా మెటల్ బ్యాంగిల్స్, ఇంకా రూబీస్, పెండెంట్స్, ఇంకా పెర్ల్స్, అలా అయితే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి.